ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్కర్ రాజీనామా ప్రస్తుతం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన మొదటి రోజే ఈ అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఆరోగ్య కారణాల రీత్యా తాను రాజీనామా చేస్తున్నట్లు జగదీప్ ధన్కర్ ప్రకటించినప్పటికీ రాజీనామా వెనుక బలమైన రాజకీయ కారణాలే ఉన్నాయని ఇటు ప్రతిపక్షాల్లో అటు అధికార పక్షాల్లోనూ జోరుగా చర్చ నడుస్తుంది. పదవీ కాలం ఇంకా 2 ఏళ్లు ఉండగానే ఆయన రాజీనామా చేయటం సంచలనంగా మారింది. పూర్తి స్థాయి పదవీ కాలంలో ఉంటానని ఇటీవలే జూలై 10న జరిగిన ఓ కార్యక్రమంలో చెప్పారు ధన్కర్. ఇప్పుడు అకస్మాత్తుగా పదవికి రాజీనామా చేయటం హాట్ టాపిక్ గా మారింది. ఆరోగ్య సమస్యల నేపథ్యంలో డాక్టర్ల సూచన మేరకు రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు జగదీప్ ధన్కర్. సోమవారం రాజ్యసభకు చైర్మన్ హోదాలో హాజరైన ధన్కర్ సభలో హుషారుగాను కనిపించారు. అంతేకాదు సాయంత్రం 6 గంటల దాకా ఆయన్ని పలువురు నేతలు వెళ్లి కలిశారు. ఈలోపు అనూహ్యంగా రాత్రి 9:30 గంటల సమయంలో ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటన చేశారు. జగదీప్ కు ఈ మధ్య గుండెకు సంబంధించిన చికిత్స తీసుకున్నారు. ఇదే కారణమని చెబుతూ భారత రాజ్యాంగంలోని తన ఆర్టికల్ 67A కింద రాజీనామా చేస్తున్నట్లు ఆ లేఖను రాష్ట్రపతికి పంపించారు. 2022 ఆగస్టు 11న ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన ధన్కర్ మరో 2 ఏళ్లు పదవీ కాలం ఉండగానే ఇలా రాజీనామా చేయటం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. ధన్కర్ నిబంధనలు, ప్రోటోకాల్ పాటించే వ్యక్తి. నిన్న బీఏసీకి జేపీ నడ్డా, కిరణ్ రిజిజు ఉద్దేశపూర్వకంగానే రాలేదు. దీంతో ధన్కర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నిన్న మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 4:30 గంటల మధ్య ఏదో జరిగిందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ఓ ట్వీట్ చేశారు. ధన్కర్ రాజీనామాకు లోతైన కారణాలే ఉన్నాయని అంటున్నారాయన. ఇక ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే స్పందిస్తూ ధన్కర్ రాజీనామా ఆయన నిర్ణయం, ఆయన రాజీనామా ఎందుకు చేశారో ఆయనకే తెలుసు అంటూ కామెంట్ చేశారు. మే 18 రాజస్థాన్లోని కితానా అనే మారుమూల గ్రామానికి చెందిన సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన జగదీప్ ధన్కర్ చిత్తోడ్గఢ్ సైనిక స్కూల్లో ప్రాథమిక విద్య అభ్యసించారు. జైపూర్ రాజస్థాన్ యూనివర్సిటీ నుంచి LLB గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. రాజస్థాన్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన జగదీప్ 1979లో రాజస్థాన్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగాను పనిచేశారు. 1990లో రాజస్థాన్ హైకోర్టులో సీనియర్ అడ్వకేట్ గా నియమితులయ్యారు. సుప్రీంకోర్టులో పలు కేసులు వాదించారు. 1989లో జనతాదళ్ తరపున జున్జును నియోజకవర్గం నుంచి ఎంపీగా విజయం సాధించిన ధన్కర్ తొలిసారి పార్లమెంట్లో అడుగుపెట్టారు. 1990-91 మధ్య పార్లమెంట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. 1993 నుంచి 98 వరకు కిషన్గఢ్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2019 జూలై 30 నుంచి 2022 జూలై 17 వరకు వెస్ట్ బెంగాల్ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టారు. 2022 ఆగస్టు 11న ఉపరాష్ట్రపతిగా ఎన్నికై 2025 జూలై 21న తన పదవికి రాజీనామా చేశారు. ధన్కర్ రాజీనామాతో తదుపరి ఉపరాష్ట్రపతి ఎన్నిక అనివార్యమైంది. ఉపరాష్ట్రపతి పదవి ఖాళీ అయిన 6 నెలల్లోపు కొత్త ఉపరాష్ట్రపతిని ఎన్నుకోవాల్సి ఉంటుంది. మరణం, రాజీనామా లేదా తొలగింపు లేదా ఇతర కారణాల వల్ల పదవి ఖాళీ అయితే వీలైనంత త్వరగా భర్తీ చేయాలని నిబంధనలు చెబుతున్నాయని ఉపరాష్ట్రపతి కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి. ఉపరాష్ట్రపతి పదవికి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ పేరు పరిశీలనలో ఉంది. జనతాదళ్కు చెందిన ఎంపీ హరివంశ్ 2020 నుండి ఆ పదవిలో కొనసాగుతున్నారు. ఉపరాష్ట్రపతిగా ఆయన్ను ఎన్నుకోనున్నట్లు తెలుస్తోంది.